Hello and welcome to this module, Time Management Using AI. మనం లాస్ట్ వీడియోలో AI ఫర్ కెరియర్స్ చూసాము అండ్ ఈ వీడియోలో ఈ మాడ్యూల్లో మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టైంని స్కెడ్యూల్ ఎలా చేయాలి, ఏ వర్క్ ఏ టైంలో చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ప్రొకాస్టినేషన్ తక్కువ చేసి లేజినెస్ తక్కువ చేసి మనకు ఉన్న టైంలోనే మనం కావాల్సిన వర్క్స్ అన్ని ఎలా కంప్లీట్ చేయాలి మంచిగా అది చూద్దాము ఏఐని యూస్ చేసి. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా కానీ టైం టేబుల్ చేస్తూ ఉంటాము, బాక్సెస్ డ్రా చేస్తూ ఉంటాము, ఓకే, లేదా మనం నోట్స్ టేకింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తాం, నోషన్ కానీ గూగుల్ టాస్క్ అలాంటివి చేసి ఈ టాస్క్ చేయాలని అనుకుంటాం. కానీ ఏ టైం ఎక్కడ వెళ్తుందో అర్థం కాదు. 5-10 minutes నెట్ఫ్లిక్స్ యూస్ చేద్దాం అనుకుంటాము, కానీ హాఫ్ అన్ అవర్ 1 hour యూస్ చేస్తాము, టైం అంతా అక్కడే వెళ్ళిపోతుంది. ఈవెన్ నేను కూడా పొద్దున్న నుంచి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ టైం అంతా పోయింది. ఇవాళ నైట్ కూర్చొని మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది. డోంట్ వరీ, ఏఐ ఉంది మనకు హెల్ప్ చేయడానికి. సో మనం ఏఐని యూస్ చేసి ఎలా చేయాలనేది చూద్దాము. సో నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. నేను ఆ ప్రాంప్ట్ని జెమినాయ్కి ఇచ్చి ఏం చెప్తానంటే ఇది: act as my productivity coach and help me create a realistic weekly schedule I can follow. Ask me questions, essential questions you need. Ask me only the essential questions you need. What task do I need to complete this week? ఈ వీక్లో నేను ఏమేమి చెయ్యాలి, ఒక టాస్క్కి ఎంత టైం పడుతుంది, ఎంత లాంగ్ టాస్క్ అది, ఏ రోజులు నేను అవైలబుల్ ఉన్నాను, ఒక రోజుకి నేను ఎన్ని అవర్స్ వర్క్ చేయగలుగుతాను, అండ్ నాకేమైనా మీటింగ్స్ కానీ డెడ్ లైన్స్ అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ, ఇవన్నీ మనం ఇస్తే అది మనకు చెప్తుంది. ఓకే, సో మనం ఇది జెమినాయ్కి ఇచ్చేద్దాం. ఓకే, ఆలోచిస్తుంది. టు హెల్ప్ మీ డిజైన్ అ రియలిస్టిక్ టైలర్డ్ వీక్లీ స్కెడ్యూల్ ఫర్ యూ, ప్లీజ్ షేర్ అ క్విక్ డీటెయిల్స్. వాట్ టాస్క్ డూ ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ వీక్? ఈ వీక్లో నేను ఏమేమి టాస్క్ కంప్లీట్ చేయాలి? సో దీనికి ఆన్సర్ ఇద్దాం. ఓకే, సో నెంబర్ 1 అంటే టాస్క్ టు కంప్లీట్ దిస్ వీక్ అని నేనేమంటానంటే స్టార్ట్ గోయింగ్ టు జిమ్ 4 days, దాని తర్వాత రికార్డ్ వీడియో ఎవ్రీడే, దాని తర్వాత follow up on my clients every day, bring vegetables 2 days a week, 2 times a week, and bring normal grocery 1 day a week. How long does each task take? ఇప్పుడు ఈ టాస్క్కి ఎంతెంత టైం పడుతుంది? సో నేను జిమ్కి ఏమో 1 hour ఇస్తాను, రికార్డ్ వీడియోకి 1 hour ఇస్తాను, ఫాలో అప్కి 1 hour ఇస్తాను, బ్రింగ్ వెజిటేబుల్స్కి 2 hours ఇస్తాను, ఎందుకంటే బయటికి వెళ్తాం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దీనికి కూడా 2 hours ఇస్తాను. అండ్ నేను బుక్ కూడా చదువుదాం అనుకుంటున్నాను, టు రీడ్ బుక్ 1 hour. ఓకే, అండ్ నార్మల్గా మీటింగ్స్ ఉంటాయి నాకు. మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయంటే నాకు మండే, వెడ్నెస్డే, థర్స్డే 1.5 hours మీటింగ్స్ ఉంటాయి. అండ్ మండే టు సాటర్డే నాకు 10:30 to 6 ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ టైం అంతే. ఓకే, ఇచ్చేసాం. ఓకే, కంప్లీట్గా మనం డేటా అనేది ఇచ్చేసాం. ఇప్పుడు ఇదేమంటుంది? యువర్ వీక్లీ ప్రొడక్టివిటీ బ్రేక్ డౌన్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్, యువర్ షెడ్యూల్ ఇంక్లూడ్స్ డిమాండింగ్ ఫుల్ టైమ్ ఆఫీస్ కమిట్మెంట్స్ మండే టు సాటర్డే 10:30 to 6 అలాంగ్ సైడ్ యువర్ పర్సనల్ బిజినెస్ గోల్స్. టు మేక్ దిస్ సూటబుల్ వితౌట్ బర్నింగ్ అవుట్ చెప్తుంది. ఫిక్స్డ్ ఆఫీస్ అవర్స్ అయితే 45 hours per week ఉంది. ఓకే, అయిపోయింది. ఫిక్స్డ్ మీటింగ్స్ 4.5 hours అయిపోయింది. 1.5 hours ఈచ్ మండే, వెనస్డే, థర్స్డే. ఇప్పుడు జిమ్కి 4 hours, వీడియో రికార్డింగ్కి ఓవరాల్గా 7 hours, క్లయింట్ ఫాలోఅప్ 7 hours, ఇవన్నీ అంటే వీక్ వైజ్గా చెప్తుంది. ఓకే, ఇప్పుడు మండే నేను ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మీటింగ్ ఉంది, క్లయింట్ ఫాలోఅప్, రికార్డ్ వీడియో, ఇది మండే వరకు చేయాలి. ట్యూస్డే ఏం చేయాలి? ఎందుకంటే మీటింగ్ లేదు కాబట్టి ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళొచ్చు, బుక్ కూడా చదవచ్చు, వేరే వర్క్ చేయొచ్చు. మళ్ళీ ఫిక్స్డ్ మీటింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ జిమ్ స్కిప్ చేశాను, వెజిటేబుల్స్ తెచ్చుకున్నా, క్లయింట్ ఫాలోఅప్, వీడియో రికార్డ్ చేసుకున్నా. మళ్ళీ థర్స్డే ఆఫీస్ టైం మీటింగ్ ఉంది, జిమ్ వర్కౌట్ చేశాను, వెజిటేబుల్స్ లేవు, గ్రాసరీ లేదు కాబట్టి అది. సో ఏ రోజు ఎలా చేయాలనేది ఇప్పుడు ఇది మనకి ఇచ్చేసింది. సో ఇలా మనం చాలా మంచిగా షెడ్యూల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు సండే ఏంటి మనకు రెస్ట్. సో ఒకవేళ వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకోవాలంటే మండే తెచ్చుకోవచ్చు అవన్నీ. ఓకే, సో సండే మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం
అండ్ ఆఫ్టర్నూన్ ఏమో 6 అవర్స్ ఉంది కాబట్టి మనం కావాలంటే ఖాళీగా కూర్చోవచ్చు, లేకపోతే సండేది ఒక వీడియో ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సండే నాకు మొత్తం ఉంది కాబట్టి మండే ఒక వీడియో కూడా సండే రికార్డ్ చేసుకుంటా, ఒక వీడియో ఎక్స్ట్రా రికార్డ్ చేసుకొని ఉంచుకుంటా అంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ ఉంది, యు ఆర్ బ్యాలెన్సింగ్ అ హెవీ 6-day వర్క్ వీక్ విత్ అంబిషియస్ డైలీ హ్యాబిట్స్. ఇఫ్ ఈవినింగ్స్ ఫీల్ టు ప్యాక్డ్ ఆఫ్టర్ యువర్ ఆఫీస్ అవర్స్, కన్సిడర్ మూవింగ్ యువర్ డైలీ రికార్డింగ్ అండ్ వీడియో రికార్డ్ ఆన్ మార్నింగ్ బిఫోర్ 10:30 AM. అంటే మీకు ఈవినింగ్ చాలా హెవీగా అనిపిస్తుంది, ఆఫీస్ నుంచి వచ్చి చాలా అలసిపోయి ఉన్నారు, చెయ్యలేను అనిపిస్తే 10:30కి ఆఫీస్ వెళ్ళే ముందు ఏదైతే టైం ఉందో ఆ టైంలో మీరు మీ ఏవైతే వర్క్స్ ఉన్నా, లైక్ బుక్ చదువుకోవాలన్నా కానీ వీడియో రికార్డ్ చేయాలన్నా అవన్నీ 10:30కి ముందు చేసుకోండి అని చెప్తుంది ఇది. నెక్స్ట్ నేను ఏమంటానంటే, నౌ బిల్డ్ అ స్ట్రక్చర్డ్ వీక్లీ స్కెడ్యూల్ దట్ ఇన్క్లూడ్స్, ఏమేమి ఇంక్లూడ్, క్లియర్ టైం బ్లాక్ ఫర్ ఈచ్ టాస్క్, బ్రేక్ ఎంత ఉండాలి, లాజికల్గా ఆర్డరింగ్ ఉండాలి, సింపుల్ డైలీ హ్యాబిట్ చెక్ లిస్ట్ టు కీప్ మీ ఆన్ ట్రాక్, అండ్ షార్ట్ ఎండ్ ఆఫ్ వీక్ రివ్యూ. ఇది కావాలంటే మనం ముందే ఇచ్చేయచ్చు, లేకపోతే తర్వాత ఇప్పుడు నేను ఇస్తున్నలాగైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏముంటుంది, ఓకే నెట్ పోయిందా, నో చెక్ యువర్ కనెక్షన్ ట్రై అగైన్, ఉంది కదా నెట్. ఓకే, so here is your refined, highly structured weekly schedule. It arranges your task logically from high energy to light. ఓకే, ఇప్పుడు ద వీక్లీ స్ట్రక్చర్ అయితే ఇచ్చేసింది, ఆఫీస్ అవర్స్. ఓకే, ఇప్పుడు మండే మీకు టైంకి ఇచ్చింది, ట్రాన్సిషన్, స్నాక్స్ బఫర్ కానీ. ఓకే, అండ్ నేను దీనికి ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. నేనేమంటానంటే మండే రోజు నా మీటింగ్ టైం 8:30 to 9:30, వెడ్నెస్డే రోజు నా మీటింగ్ టైం 3 to 4, అండ్ థర్స్డే రోజు నా మీటింగ్ టైం 10 to 11 PM ఇది, అండ్ ఇది కూడా PM, ఇది కూడా PM అండ్ PM, అండ్ ఇవి కూడా PM. ఓకే, ఇప్పుడు ఈ టైమింగ్స్ వల్ల మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎంటర్ చేశాను అనుకోండి. ఓకే, దీనికి ఇప్పుడు తెలిసింది, ఓకే నా మీటింగ్స్ ఈవినింగ్ టైంలో ఉన్నాయి, మార్నింగ్ టైంలో లేవు అని. సో ఇప్పుడు ఇది మళ్ళీ మార్నింగ్ టైం లాగా ఇస్తుంది. ఇది ఎందుకో ప్రతిసారి నా ఇంటర్నెట్ చెక్ అంటుంది, కానీ నా దగ్గర ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది. ఐ డోంట్ నో, ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం చూపిస్తుంది, ఈవెన్ దో ఇంటర్నెట్ ఉన్నా కానీ, బట్ జెమినై ప్రాబ్లం అనుకుంటాను. బట్ మీకు ఇక్కడ ఓవరాల్గా క్లారిటీ వచ్చింది మనం ఎలా చేయాలనేది. సో ఫస్ట్ మనం దాన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పాం, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇచ్చాము, మనం టైం చెప్పాము, ఏ టైంకి నేను బిజీ ఉంటాను, జిమ్ నేను మార్నింగ్ వెళ్తానా ఈవినింగ్ వెళ్తానా, నా మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటనేది. దానికి మనం ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్న టైమింగ్స్ చెప్పేస్తే రిమైనింగ్ టైంలో ఇది మనకు షెడ్యూల్ చేసేస్తుంది, అండ్ దాని రిలేటెడ్గా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇలా మనం ఒక డీటెయిల్డ్గా షెడ్యూల్ అనేది రెడీ చేయొచ్చు. అండ్ హైలైట్ ఏంటంటే, ఒకవేళ మీరు జెమినైని మీ గూగుల్తో, ఇక్కడ నేను ఇన్కాగ్నిటో యూస్ చేస్తున్నా, కానీ ఒకవేళ మీరు లాగిన్ చేసి ఉంటే ఇది ఒక ఎకో సిస్టమ్ గూగుల్ది. గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్, గూగుల్ క్యాలెండర్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇదేం చేస్తుందంటే, మీరు కావాలి అనుకుంటే ఏదో ఒక టైం ఇది ఇచ్చిందో ఒకవేళ మీకు ఓకే అయితే అది మీరు క్యాలెండర్కి డైరెక్ట్గా రిమైండర్ సెట్ చేసేయచ్చు, లేదా గూగుల్ షీట్స్లో యాజ్ అ హ్యాబిట్ ట్రాకర్గా ఇవ్వచ్చు కి హే జెమినై, ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ విత్ ద టైమ్ టేబుల్ యూ గేవ్ మీ, నౌ కనెక్ట్ దిస్ టు మై గూగుల్ షీట్స్ అండ్ మేక్ అ హ్యాబిట్ ట్రాకర్ ఫర్ దిస్ ఎంటైర్ వీక్. At the end of the week, I will see what all works I have done on what days and what things I have skipped అని. ఇది ఒక హ్యాబిట్ ట్రాకర్ అనేది తయారు చేసేస్తుంది. లేదా మీకు రిమైండర్ కావాలంటే, హే జెమినై, యాజ్ యు ఆర్ కనెక్టెడ్ టు మై గూగుల్ రిమైండర్, వాట్ యూ కెన్ డూ ఇస్ క్రియేట్ అ రిమైండర్ ఫర్ ఈచ్ టైమ్ అని. సో ఇదేం చేస్తుంది, 6:15కి మీటింగ్ ఉందని, 7:45కి బ్రేక్ అని, క్లయింట్ ఫాలో అప్ అని, ఇవన్నీ మనకి రిమైండర్లా పెట్టేసి ఇచ్చేస్తుంది. సో ఇది ఒక క్రేజీ ఫీచర్ గూగుల్లో జెమినైలో ఉంది. సో అందుకే మనం జెమినై యూస్ చేసాం, చాట్ జీపీటీ కాకుండా. ఎందుకంటే చాట్ జీపీటీ అనేది మళ్ళీ గూగుల్ ఎకో సిస్టమ్తో పాటు కనెక్టెడ్ లేదు, ఓకే, కానీ గూగుల్ జెమినై కనెక్టెడ్ ఉంది కాబట్టి. సో ఈ వీడియోలో అంతే. దిస్ ఇస్ మాడ్యూల్ 2 AI ఫర్ టైమ్ మేనేజ్మెంట్. AI ఫర్ కెరియర్స్ కూడా చూడండి. దిస్ ఈజ్ AI ఫర్ టైమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి, నెక్స్ట్ మాడ్యూల్స్ కూడా వస్తున్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.